వైనాట్ 175 అంటున్న వైసీపీ అధ్యక్షుడు జగన్ కు కోలుకోలేని షాక్ తగలనుందా? గత 2 ఎన్నికల్లో అండగా ఉంటూ వచ్చిన బిగ్ షాట్ వైసీపీతో తెగదెంపులు చేసుకోవడానికి రెడీ అయ్యారా? చకచకా మారిపోతున్న పరిణామాలు చూస్తుంటే దానికి అవుననే సమాధానం వస్తోంది. ఆయనేమి ఆషామాషి నేత కాదు. దివంగత వైఎస్ అభిమానిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి వైసీపీ పవర్లోకి రావడంలో కీ రోల్ పోషించిన లీడర్. ఆయన వస్తానంటే ఏ పార్టీ అయినా రెడ్ కార్పెట్ పరుస్తుంది. అలాంటి కార్పొరేట్ నాయకుడిని జగన్ ఒక ఎమ్మెల్యే సీటు విషయంలో ఇబ్బంది పెట్టి దూరం చేసుకుంటుంటున్నారంట. ఇప్పుడు ఆ లీడర్ ఏ పార్టీలో చేరి చక్రం తిప్పుతారని ఆసక్తికరంగా తయారైంది. ఇంతకీ ఎవరాయన, ఆయన బలమేంటో మీరే చూడండి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా రిటైర్ కానున్న ఆయన నెల్లూరు జిల్లా రాజకీయాలను శాసిస్తుంటారు. గత ఎన్నికల్లో వేమిరెడ్డి అండదండలతో వైసీపీ ఆ జిల్లాలో క్లీన్ స్వీప్ చేయగలిగింది. అన్ని అసెంబ్లీ ఎంపీ స్థానాలు గెలుచుకుని టీడీపీకి జిల్లా నుంచి ప్రాతినిధ్యమే లేకుండా చేసింది. అదంతా వేమిరెడ్డి చలవే అని నెల్లూరు వైసీపీ నేతలు ఇప్పటికీ చెప్పుకుంటుంటారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల విజయం కోసం తీవ్రంగా కృషి చేశారు. వీపీఆర్ మైనింగ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడైన వేమిరెడ్డి ప్రజలకు చేరువ కావటానికి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. 2015లో నెల్లూరులో వీపీఆర్ వికాస్, వీపీఆర్ విద్య, వీపీఆర్ వైద్య పేర్లతో ఫౌండేషన్లు ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. బడా ఇండస్ట్రియలిస్ట్ అయిన వేమిరెడ్డి తనకున్న పరిచయాలతో 2014 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, పార్టీ అభిమానుల నుంచి వైసీపీకి ఫండ్స్ రేజ్ చేసి పెట్టారంటారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చి ఉంటే అప్పట్లోనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మొదట్లోనే రాజ్యసభ స్థానం దక్కేదన్న టాకుంది. పార్టీ ఓడిపోవటంతో వేమిరెడ్డిని పక్కన పెట్టిన జగన్ 2016లో విజయసాయిరెడ్డిని రాజ్యసభకు పంపారు. దాంతో జగన్ పై కినుక వహించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ ఏడాది రాజ్యసభ ఎన్నికలకు ముందే వైసీపీకి దూరమయ్యారు. ఈ సమయంలో ఆయన టీడీపీలో చేరటానికి రెడీ అయ్యారు. రాజ్యసభ సీటు ఇస్తామంటే పార్టీలో చేరుతానని వేమిరెడ్డి షరతు పెట్టారు. అవసరమైతే విజయసాయి పోటీ చేస్తున్న 3వ స్థానానికి పోటీ చేస్తానని, మొత్తం ఎన్నికల నిర్వహణ భారం తానే మోస్తానని వివరించినా అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబు అంగీకరించలేదు. ముందు పార్టీలో చేరండి, పని చేయండి, ఆ తరువాత ఆలోచిద్దాం అనటంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెనక్కు తగ్గాల్సొచ్చింది. తరువాత 2018లో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవ్వటంతో జగన్ వేమిరెడ్డిని పిలిచి మరీ రాజ్యసభకు పంపారు. రాజ్యసభ సభ్యుడిగా నెల్లూరు జిల్లా వైసీపీ భారాన్ని భుజానికెత్తుకున్న వేమిరెడ్డి 2019 ఎన్నికల్లో పెద్ద ఎత్తున నిధులు సమకూర్చిపెట్టి జిల్లాలో 10కి 10 అసెంబ్లీ స్థానాలు వైసీపీ ఖాతాలో పడేలా కృషి చేశారన్న టాకుంది. తర్వాత మారుతున్న పరిణామాలతో వేమిరెడ్డిని రానున్న ఎన్నికల్లో నెల్లూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేయించాలని వైసీపీ అధ్యక్షుడు నిర్ణయించారు. ముందు తటపటాయించిన తర్వాత షరతులతో దానికి ఒప్పుకున్నారాయన. నెల్లూరు ఎంపీ సీటు పరిధిలోని 3 అసెంబ్లీ సెగ్మెంట్లలో అభ్యర్థులను మార్చాలని షరతు పెట్టారు. ముఖ్యంగా నెల్లూరు సిటీలో సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ని మార్చి తీరాల్సిందేనని ఆయన పట్టుబట్టారట. దాంతో అనిల్ యాదవ్ నర్సారావుపేట ఎంపీ అభ్యర్థిగా షిఫ్ట్ అయ్యారు. ఆ క్రమంలో నెల్లూరు సిటీ సీట్ను తాను సూచించిన అభ్యర్థికే కేటాయిస్తారని వేమిరెడ్డి భావించారు. ఆ నమ్మకంతోనే తన భార్య ప్రశాంతిరెడ్డి పేరుతో పాటు మరో వ్యాపారవేత్త పేరును ప్రతిపాదించారు. అయితే అక్కడే నెల్లూరు రాజకీయం మారిపోయింది. వైసీపీలో కుదుపుకు కారణమైంది. వేమిరెడ్డి ప్రతిపాదనలను పక్కన పడేసిన వైసీపీ పెద్దలు నెల్లూరు సిటీ అభ్యర్థిగా నెల్లూరు డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ ను ఖరారు చేశారు. ఖలీల్ అహ్మద్ అనిల్ యాదవ్ అనుచరుడు. ఆ మాజీ మంత్రి ఖలీల్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయించారు.
దాంతో జిల్లా వైసీపీ అధ్యక్ష బాధ్యతలు కూడా చూస్తున్న వేమిరెడ్డి హర్ట్ అయ్యారు. జిల్లా పార్టీ ప్రెసిడెంట్ అయిన తనకు మాట కూడా చెప్పకుండా నెల్లూరు సిటీ అభ్యర్థిని ఖరారు చేయడంతో ఫ్యామిలీతో కలిసి జిల్లా నుంచి సడన్ గా మాయమైపోయారు. నెల్లూరు ఎంపీగా పోటీ చేయనున్న తనను ఖలీల్ గురించి ఎలాంటి అభిప్రాయం అడగకుండా క్యాండిడేట్ గా ప్రకటించడాన్ని అవమానంగా భావించిన వేమిరెడ్డి అప్పటి నుంచి అలకబూనారు. వైసీపీ నాయకులకు, తన అనుచరులకు ఎవరికీ అందుబాటులో లేకుండా సైలెంట్ అయిపోయారు. వైసీపీ ముఖ్య నాయకులు ఫోన్ చేసినా స్పందించడం లేదట. అయితే తరువాత రాజ్యసభ సమావేశాల్లో కనిపించారు. పార్లమెంట్ సమావేశాల టైంలో అక్కడికి వెళ్లిన జగన్ కు ముఖం చాటేశారట. మరోవైపు అటు వైసీపీ రాష్ట్ర నాయకులు వేమిరెడ్డిని మళ్లీ బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ వేమిరెడ్డి మాత్రం మెట్టు దిగటం లేదట. ఇలాంటి పరిస్థితుల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? వైసీపీలోనే కొనసాగుతారా లేక పార్టీ మారతారా అని అటు రాజకీయ వర్గాల్లోనూ వైసీపీలోనూ ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీపై అసంతృప్తితో తన దారి తాను చూసుకునే పనిలో పడ్డారు. మరోవైపు నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా పార్టీ మారతారన్న ప్రచారం జరుగుతోంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ నుంచి బయటకు వెళ్లటంతో ఆదాల నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించారు. అక్కడి నుంచి పోటీ చేస్తారని పార్టీ పెద్దలు స్పష్టం చేశారు. అందుకనుగుణంగా ఆయన కార్యకలాపాలను నిర్వహిస్తూ వస్తున్నారు. కానీ ఈయన టీడీపీలోకి వెళుతున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. కానీ ఆ పుకార్లను ఖండిస్తూ వస్తున్నారు. తాజాగా తాను వైసీపీని వీడటం లేదని స్పష్టం చేసిన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి మాగుంటలు తమ పార్టీపై ఆగ్రహంతో ఉన్నట్టు వెల్లడించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రచారం చేయడం చూస్తున్నారు. నేను అనేక సార్లు పార్టీ మారను, ఎట్టి పరిస్థితుల్లో కూడా మారేది లేదని అనేక సార్లు ఖండించాను. ఈరోజు కూడా ఖండిస్తున్నాను. మరి రోజు వచ్చి మైకులు పెట్టి చెప్పాలంటే నాకు కూడా సాధ్యం కాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ మారే ప్రసక్తే ఉండదు. నేను కలిసిన మాట వాస్తవం. కలిసి వాళ్ళని ఆపేదానికి ప్రయత్నాలు చేశాను. నా ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు. అది కూడా హైకమాండ్కి చెప్పడం జరిగింది. యూపీఆర్ని కలిసినప్పుడు మాగుంట కూడా అక్కడే ఉన్నాడు. ఆయనకు కూడా చెప్పాము. నేనేం పోవాలనుకోలేదు, నన్ను పంపిస్తే పోతాను, ఉండిస్తానని ఆయన అన్నాడు. ఈయన మాత్రం ఏదో సీరియస్గా ఆయన కూడా ఒక 2-3 రోజుల్లో మళ్ళీ మనసు మార్చుకుంటే మార్చుకోవచ్చు కూడా చెప్పలేదు. వైసీపీపై ఆగ్రహంతో ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ పెద్దలతో టచ్లోకి వెళ్లారని, అటు బీజేపీ నాయకులు కూడా వేమిరెడ్డితో చర్చలు జరుపుతున్నారన్న ప్రచారం జిల్లాలో జోరుగా సాగుతోంది. దీంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ మారడం పక్కా అన్న అభిప్రాయం అందరిలో వ్యక్తమవుతోంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి హైదరాబాద్లో చంద్రబాబు నాయుడిని కలిసినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగే దిశగా వారి చర్చలు జరిగాయట. అలాగే వేమిరెడ్డి సతీమణి ప్రశాంతికి కూడా కోవూరు టీడీపీ టికెట్ కన్ఫర్మ్ అయిందంటున్నారు. మరోవైపు బీజేపీ ముఖ్య నేతలు కూడా ఎంపీ వేమిరెడ్డిని తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నా ఆయన సైకిల్ ఎక్కేందుకు సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల వైసీపీలోని కొందరు ముఖ్య నేతలు కూడా వేమిరెడ్డి వెంట సైకిల్ ఎక్కటానికి సిద్ధంగా ఉన్నారట. మంచి రోజు చూసుకుని అతి త్వరలోనే వేమిరెడ్డి, ఆయన టీం పసుపు కండువా కప్పుకుంటారంటున్నారు. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో 3 ఎమ్మెల్యేలను దూరం చేసుకున్న వైసీపీకి వేమిరెడ్డి కూడా దూరమైతే కోలుకోలేని దెబ్బే అంటున్నారు.